ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి మనందరికీ శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాము. శారీరక ఆరోగ్యంలో ఒక ముఖ్య భాగం లైంగిక ఆరోగ్యం. మరి లైంగికంగా ఆరోగ్యకరంగా ఉండాలన్నా, సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలన్నా కూడా కొన్ని వ్యాయామాలు బాగా తోడ్పడతాయట. ఆ వ్యాయామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. స్త్రీ పురుషులకి ఆ జననేంద్రియాలలో రక్త ప్రసరణ బాగా పెంచి వాటి నుంచి విడుదలవ్వాల్సిన హార్మోన్స్ ఉత్పత్తిని బాగా పెంచడానికి ఉపయోగపడటానికి కూడా కొన్ని ఆసనాలు, కొన్ని భంగిమలు బాగా ఉపయోగపడుతుంటాయి. ఓకే, అలాంటి 3-4 స్పెషల్గా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు చూపించినవి ఈరోజు చూపిస్తున్నాం. అందరూ చూడండి. ముందుగా వెళ్ళకెళ్ళా పడుకుని 2 అరిచేతులను అట్లా నేల కానిచ్చేసి ముందుగా కుడి కాలుని మనం పైకి అట్లా లిఫ్ట్ చేయాలి. వీపు భాగం, తల భాగం నేల కానే ఉంటుంది. నడువును పైకి లిఫ్ట్ చేయాలని మనం అట్లా లేపాలి, మళ్ళా దింపాలి. దీనివల్ల పొత్తి కడుపు భాగము, గర్భాశయం, ఓవరీస్ ఇవన్నీ కూడా బాగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి స్టిమ్యులేట్ అవుతాయి అనమాట. ఈసారి కుడికాలు ఆనిచ్చేస్తాం. ఎడమ కాలును పైకి లేపి 90 డిగ్రీస్ పెట్టి చాపేసి పైకి కిందకి నడుమునట్లా అప్ అండ్ డౌన్ మూమెంట్ చేస్తుంటాం అనమాట. కాలు 90 డిగ్రీస్ ఉన్నప్పుడే మీకు ఫలితం బాగా వస్తుంది. ఇట్లా చేయటం ద్వారా సెక్షువల్ హార్మోన్స్ అన్ని బాగా రిలీజ్ అవ్వటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండవది, మనం అట్లా సీటానిచ్చి కూర్చుని చేతులు వెనక్కి పెట్టుకుంటాం. ఇప్పుడు కాళ్ళ మధ్యలో ఒక అడుగుంపావు దూరం ఉంటుంది. చేతుల మధ్యలో అట్లా దూరం పెట్టాక కేవలం ఇప్పుడు చక్రాసనంలో నడువునట్లా పైకి లిఫ్ట్ చేస్తాం చూడండి. నడుము, వీపు భాగం అంతా పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళా కూర్చోవాలి. మళ్ళా నడువును పైకి లిఫ్ట్ చేయాలి. ఎంతవరకు నడుము పైకి లిఫ్ట్ చేయడానికి అవకాశం వస్తే అంతవరకు. సెక్షువల్ గ్లాండ్స్ ఉండే భాగాలన్నీ బాగా యాక్టివేట్ అవటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మూడవది బటర్ఫ్లై ఎక్సర్సైజ్. చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది, అందరికి బాగా వస్తుంది. అన్ని వయసుల వారు చేయొచ్చు, ఎంత లావున్నా చేయొచ్చు. ఇట్లా మనం ఒక 4-5 నిమిషాల సేపైనా రోజు చేసుకోవచ్చు. చివరిగా దేవీ ఆసన్. స్ట్రైట్గా నుంచుని ఆ తర్వాత 2 కాళ్ళ మధ్యలో ఒక 2.5 అడుగులు అట్లా దూరం వచ్చేటట్టు మనం జరిపేస్తాం. చేతులను అట్లా పైకి తీసుకెళ్లి నమస్కార ముద్రలో పెట్టి పైనుంచి హృదయ భాగం దగ్గరికి అట్లా 2 చేతులు పెట్టేసి అదే భంగిమలో మనం ఉంటాం. ఈ భంగిమ అలాగే కదపకుండా ఒక 1 నిమిషం, 2 నిమిషాల సేపు ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు ఎక్కువ ఫలితం వస్తుంది. ఇలా ఈ 4 పద్ధతులు కనుక ఆచరిస్తే దాంపత్య జీవితం మంచిగా సాగటానికి చాలామందికి, స్త్రీ పురుషులకి ఇవి బాగా ఉపయోగపడతాయి. ఏదో ముసలితనం వచ్చి అలాంటి విషయాల్లో కొద్దిగా లోపాలు ఎదురవుతుంటే ఎవరు బాధపడరు. కానీ వయసులో ఉన్న వారికి ఈ మధ్య సమస్యలు ఇట్లాంటి వాటి పట్ల ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు వయసులో ఉన్న యువకులు కానీ, కాస్త నడి వయసులో ఉన్నవారు కానీ లోపాలు సవరించడానికి ఇవి అద్భుతంగా పనికొస్తాయి. కాబట్టి యోగాని ఈ కోణంలో కూడా మీరు ఉపయోగించుకుని మంచి ఫలితాలు పొందగలరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.